పెద్ద కుటుంబంలో చిన్నవాడిగా పుట్టినప్పటికీ దేవుడు తన మహావాత్సల్యం బట్టి మహానగరంలో హైదరాబాద్లో భారతదేశంలోనే అతిపెద్ద పీఠభూమి అయిన డక్కన్ పీఠభూమి నందు ఎత్తైన స్థలంలో 2012 అక్టోబర్ 21వ తేదీన డక్కన్ చర్చ్ను స్థాపించడానికి తన కృపను చూపించాడు. డక్కన్ చర్చ్ మరియు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ప్రారంభించడానికి మూలవాక్యాలు: నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. యేసు చెప్పిన మాటలు స్ఫూర్తినిచ్చినవి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40 వచనాల ప్రకారం ఈ ప్రపంచంలో ఎన్నో సంఘాలను, పరిచర్యలను, వాటి స్వరూపాలను, స్వభావాలను గమనించినప్పుడు కేవలం మొదటి ఆజ్ఞ నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి వాట్ అబౌట్ సెకండ్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్? ఈ రెండు ఆజ్ఞల కలయికే మన డక్కన్ చర్చ్ మరియు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్. ప్రభుని మాటలే పరమావధిగా భావించి మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారం ఆకలి కొనిన వానికి అన్నం, దాహము కొనిన వానికి దాహం, దిగంబరులకు వస్త్రం, నిరాశ్రయులకు ఆశ్రయం, రోగులకై ప్రార్థన, ఖైదీలకు ఆలంబన. నాట్ ఓన్లీ సెకండ్ మైల్, we must choose extra mile. In 365 days engaged with the worship place to love the Lord as well as the love the neighbor. We are gathered here to the love the Lord in 3 days: Sunday, Tuesday, Friday. We love the neighbor for 6 days in a week through free tuitions, free computers, free tailoring, within the wall 3-pack, out of the wall 6-pack. ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో డక్కన్ చర్చ్ సభ్యులు, శ్రేయోభిలాషులు సహకరించారు. మీరు ఏ చర్చికి సంబంధించిన వారైనప్పటికీ యూ కెన్ ట్రావెల్ విత్ us through ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్. 100% సాటిస్ఫాక్షన్ ఆఫ్ 10% ఆఫరింగ్. ప్రభు పరిచర్యలో రెవరెండ్ విలియం.